ఇదిగో సాగర్ ఎమ్మెల్యేపై సీఎం సీరియస్. ఈయన వెళ్ళిపోయాడంటండి మధ్యలో. తొక్కలో ఏం సభలో ఉండేది ఏందో అనుకున్నాడేమో మరి. సిఎల్పి సమావేశంలో సీఎం మాట్లాడుతున్న సమయంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కందుకూరు జైవీర్ ఫోన్ చూస్తూ కూర్చోవటం, కొద్దిసేపటికి ఫోన్ పట్టుకొని బయటికి వెళ్లడంతో రేవంత్ రెడ్డి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో సభ్యుల గురించి మాట్లాడుతుండగా ఆయన అలా బయటికి వెళ్తే అర్థం ఏంటి? సిఎల్పి సమావేశంలో కూర్చునే ఓపిక లేకపోతే ఎలా? క్రమశిక్షణతో మెలిగితేనే భవిష్యత్తు ఉంటుంది అని సీఎం అన్నట్టు సమాచారం. ఎమ్మెల్యేగా మొదటిసారి గెలవడం కంటే రెండోసారిగా గెలవటమే నాయకుడి పనితీరు నిదర్శనమని, అందుకే ఎమ్మెల్యేలంతా అప్రమత్తంగా నడుచుకోవాలన్నారు. ఇక త్వరలో జిల్లాల వారీగా సమీక్షలు చేయనట్టు చెప్పారంట. ఈయన మాట్లాడుతుంటే చాలాసేపు ఆయన ఫోన్ చూస్తూ కూర్చున్నాడంట. ఆ తర్వాత ఏకంగా లేచి వెళ్ళిపోయాడంట. మరి ముఖ్యమంత్రి మాట్లాడేది మానాయనికన్నా జానారెడ్డి కొడుకు అనమాట జైవీర్ ఈయన. సో మానాయనికన్నా నువ్వు పెద్ద తోపువా, మొన్న ఎమ్మెల్సీలు కూడా మా నాయన చెప్పిన క్యాండిడేట్లకి వచ్చారు కాబట్టి మా నాయనే తోపు, నీ సమావేశం నేను కూర్చొని వింటమేంది, మా నాయనకన్నా నువ్వు గొప్పవాడువా అనుకున్నాడేమో, లేచి వెళ్ళిపోయాడు. మరి అంతే కదా, ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ టైం ఎన్నికైన ఎమ్మెల్యే కూడా అక్కడ వినకుండా కూర్చొని ఫోన్ చూసుకుంటా మధ్యలో లేచి వెళ్ళిపోతున్నాడంటే ఇంకా మరి ఆ పార్టీకి మిగతా ఎమ్మెల్యేలు, మిగతా నాయకులు, మిగతా కార్యకర్తలు ఆయనకి ఇస్తున్న గౌరవం ఏంటి ఇక్కడ? మరి అది ఇంటర్నల్ మ్యాటర్ అనుకోండి, మనకి సంబంధం లేదు.